డబ్బులు ఎవడు కావాలరా, వాళ్ళనే పెట్టుకోమను. నాకు నా మల్లిక కట్టుబట్టలతో వస్తే చాలు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. నాకు నా మల్లిక మనసు కావాలరా. ఏంట్రో మాట్లాడితే టాటా బిర్లా అనేవాడివి, దెబ్బ ఇడికి పడితే నువ్వు మరిపోయావేంటి? చాలా తేడాలు కనిపిస్తున్నాయిరా. మీరు ఎన్నైనా అనుకోండి రా, నాకు పైసలు వద్దు ఏమొద్దు, నాకు నా మల్లిక కావాలి అంతే. మా ఇంటి ముందు కొత్త పోరు వచ్చింది, సూపర్ ఉందిరా. గుడికెళ్ళావా? అబ్బా నీకెలా తెలుసు? చెప్పులు కొత్తగా ఉంటాను. వెళ్ళు, అందరు నీలా ఉంటారా? ఎవరికి చెప్పొద్దురా. గుడి దగ్గర లేపడమేంట్రా? కూర్చోండి. మీరంతా మీ బోట్ని నోట్బుక్స్ తీసి పైన పెట్టండి. ఏం రాయలేదురా, అన్ని తెల్ల పేజీలే. ఏం పర్లేదురా, ఆవిడ ఎప్పుడు చూసిందని ఏమవద్దు, ట్రస్ట్ మీ. నోట్స్ లేని వాళ్ళు క్లాస్ లోంచి బయటకు వెళ్ళండి. ఏ యూ నిలబడు. నీ నోట్స్ ఎక్కడా లేదా? అయితే బయటకు వెళ్ళు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం. నువ్వు ఎప్పుడు జాయిన్ అయితే నాకెందుకు? నోట్స్ ఉంటే కూర్చో, లేదా బయటకు వెళ్ళు. అది కాదు మేడం. నేనేమి వినను. నోట్స్ ఉంటే కూర్చో, లేదా బయటకు నాడు. ఏంటి మేడం ఇది? నోట్స్ ఎలా వస్తాయి? తను జాయిన్ అయ్యి 2 రోజులే అయింది. నువ్వేమిటావు? పిల్లికి ఎలక సాక్ష్యమా? అసలు నీ నోట్స్ ఉందా? ఉంది మేడం. ఉంటే నోరు మూసు కూర్చో. ఏయ్ నువ్వు వెళ్ళి బయటికి. మల్లిక ఒక నిమిషం. మేడం మీకు నోట్సే కదా కావాలి, ఇదిగోండి. తన దగ్గర ఉంది, నా దగ్గర లేదు, నేను వెళ్తున్నా. ఆగక్కడ. ఏంటి ఆవిడ గారి కోసం పెద్ద త్యాగం చేసి అనుకుంటున్నావా? వెళ్ళి కారిడార్ లో గంట సేపు నిలబడు, అదే నీకు పనిష్మెంట్. పోయినసారి నేను కప్ప బొమ్మ వేస్తే మీరు అపార్థం చేసుకుని గుర్రం అనుకున్నారు, అందుకని ఈసారి గుర్ర బొమ్మే వేస్తున్నాను. కప్పకి గుర్రానికి ఉన్న హాయ్ మల్లిక, కమిన్. కప్పకి గుర్రానికి ఒకే ఒక్క డిఫరెన్స్ ఉంది, అదేంటంటే తోక. గుర్రానికి తోక ఉంటుంది, కానీ కప్పకు తోక. కమిన్. అన్ని గుర్రాలకు తోకలుంటాయి అని దాని అర్థం. కాబట్టి గుర్రానికి తోక ఉంటుంది, కప్పకు తోక ఉండదు. ఏది ఏమైనాను ఈ రెంటికి ఉన్న తేడా నాకు తెలుసు. అతనే కదూ? అతనే. ఐ నో హూ ఇట్ ఈస్. నా ప్రమోషన్ కొట్టేసి తను అనుభవిస్తున్నాడే ఆ ప్రిన్సిపాల్, అతనే కదూ? ఎలాగైనా నా పాటను డిస్టర్బ్ చేసి నా ఎదుగుదలను నలిపేయాలని చూస్తున్నాడే అదే విజిల్. వెళ్ళు వెళ్ళు. ప్రిన్సిపాల్ యాద్ రఖూంగా, తుఝే యాద్ రఖూంగా. నువ్వే కదా విజిల్ వేసింది, మళ్ళీ వే. నాకు నేర్పించవా? నీకా? ఫస్ట్ నీ వేలు ఇట్టా పెట్టు. అట్ట కాదు, ఇట్ట. ఇప్పుడు టంగ్ బయట పెట్టు, హోల్డ్ చేయి, వేలు నోట్లో పెట్టు. సిన్సియర్ గా ట్రై చేయి, నీ మనసంతా పెట్టి ట్రై చేయి. రావట్లేదేంటి? నీ వేలుతో అయితే వస్తుంది, నా వేలుతో రావట్లేదు. ఏ ఎందుకు రాదు? ఇటువు. వచ్చిందా? అట్టాగి నోట్లో పెట్టుకో. ఇప్పుడే వచ్చిందా? ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా వెయ్యి. పర్ఫెక్ట్. వేలట్టాగే పెట్టుకుని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయి. వెళ్ళు. వేలట్టాగా పెట్టు, ఇయ్యబాకు. సరే. What happened to your finger? ఏమైంది నీ చేతికి? ఏం లేదు.
ఏంటి వెకిలితనం? రాన్ రాన్ నీ లేబర్ వేషాలకు లిమిట్ లేకుండా పోతోంది. ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసావనుకో మొహం పగల కొడతాను. ఈ మధ్య దీని బిహేవియర్ లో చాలా తేడా వచ్చింది. ఏవో కొత్త కొత్త పరిచయాలు అవుతున్నట్టున్నాయి. ఈ వయసులో దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇక ఇది మన మాట వినదు. ఎందుకైనా మంచిది దీన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మల్లిక ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ తిడితే ఏడుస్తావా? మనం ఎప్పుడూ ఏడవకూడదు. మనల్ని చూసి అందరూ ఏడవాలి. ఏది? నవ్వు నవ్వు, కొంచెం కొంచెం కొద్దిగా, ప్లీజ్ 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 ప్లీజ్. అది నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, సరేనా? ఓకే. హాయ్ మల్లిక. హాయ్. హాయ్ మల్లిక. హాయ్ సీను, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నీకు ఓ మాట చెప్పాలి. అవునా? నేను కూడా చెప్పాలి. ముందు నేను చెప్తాను. ఆహా, ముందు నేనే చెప్పాలి. ముందు నేనే చెప్తాను. లేదు మల్లిక, ముందు నేనే చెప్తాను. ప్లీజ్. సరే చెప్పు. అది చెప్పు. నేను చెప్పను, నువ్వే చెప్పు. ఓకే. అది నేను నిన్ను చెప్పు. వస్తలేదే, ఏం చేయాలి? సరే ఓ పని చేద్దాం, నువ్వు అటు తిరుగు, నేను తిరుగుతా, అప్పుడు నేను చెప్పగలుగుతా. ఓకే, అటు తిరుగు.